హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆళ్ళగడ్డ ఈ పేరు వింటేనే గుర్తుకొచ్చే గొప్ప నాయకురాలు భూమా అఖిలప్రియ గారు. మేడం గురించి ఎంత చెప్పినా తక్కువే. మేడం గారు ఏది చెప్పితే అది ఆళ్ళగడ్డ మొత్తం జరగాల్సిందే, ఆ కాన్స్టిట్యున్సీ అంతా. మేడం గారు ఒక డిక్టేటర్, హిట్లర్ అంతకు మించి మంచి పవర్ఫుల్ లీడర్ అనమాట. అక్కడ ఎంత పవర్ఫుల్ లీడర్ అంటే చికెన్ వ్యాపారులు అంతా బయటకు వచ్చి మా చికెన్ లో సగం పీసులు ఆవిడే తింటుంది. సారీ, సగం పీసులు కాదు కదా, చికెన్ వాళ్ళు కొట్టినప్పుడు అందుట్లోంచి సగం డబ్బులు ఆవిడకే వెళ్తున్నాయి అంటూ గత కొంతకాలంగా ఆవిడ పైన అభియోగాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ముందుకొచ్చి మేడం గారి పైన కంప్లైంట్లు కూడా ఇచ్చారు కలెక్టరేట్ లో. ఏమని, ఈవిడ వల్ల మేము షాపుల్లో చికెన్ అమ్మలేకపోతున్నాం అయ్యా, ప్రపంచం మొత్తం 170 రూపాయలు చికెన్ అమ్ముతుంటే కేజీ, మా అల్లగడ్డలో మాత్రం 250 అమ్మాలి, పై డబ్బులు మాత్రం ఎక్కడికి వెళ్తున్నాయి అడగకూడదు. ఎవ్రీడే సాయంత్రం మా దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, ఎన్ని కేజీలు అమ్మావు, ఎన్ని కేజీలు కొన్నావు, ఎన్ని కేజీలు తీసుకెళ్ళావు, ఎన్ని కేజీలు ఉంది మొత్తం లెక్కేసి దాంట్లో లెక్క అప్పచెప్పాల్సిందే అంటూ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆళ్ళగడ్డ చికెన్ కింగ్ అఖిలప్రియ అంటూ వార్తలు కూడా వచ్చాయి. అంతకుముందు ఆ డైరీలోకి వెళ్ళి వాళ్ళ బాబాయ్ చైర్లో కూర్చోనో వాళ్ళ మామయ్య చైర్లో కూర్చోనో బెదిరించి జగన్మోహన్ రెడ్డి గారి ఫొటోస్ అక్కడ ఉంటే అట్లా తీయించేసి చాలా చాలా సీన్ క్రియేట్ చేశారు మేడం గారు. ఈ మేడం గారి గురించి చెప్పుకుంటూ పోతే బహిరంగ వేదికల మీదే ఎవరైనా మా నియోజకవర్గంలో మా ప్రేమే లేకుండా ఎవరైనా పై వ్యక్తుల దగ్గరికి వెళ్ళి జాబులు గీబులు తెచ్చుకోవడానికి ప్రయత్నించినట్లయితే, అంటే ఈవిడ కాదని ఈవిడ ఇప్పించట్లేదు అనేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి వాళ్ళతో రికమెండేషన్ చేసుకుని ఎవరన్నా లోకల్ గా జాబులు తెచ్చుకున్నట్లయితే పార్టీ తరఫున తొక్క తీస్తా అంటూ మేడం గారు రీసెంట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ మేడం గురించి నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ మేడం మామూలు మేడం కాదు, వీళ్ళ మేడం అనుచరులు మామూలు కాదు. వీళ్ళు మేడం అనుచరులు అపాయింట్ చేసుకున్నారా లేదంటే వీళ్ళు సొంతగా చేశారో నాకైతే తెలియదు, కానీ ఒక వ్యక్తిని దారుణాతి దారుణంగా కారులో కొట్టుకుంటూ అక్కడికి ప్రియ మేడం జై చెప్పరా, ఇంకోటి జై చెప్పరా, ఇంకోటి జై చెప్పరా అంటూ విచక్షణ రహితంగా దారుణంగా కొట్టుకుంటూ తీసుకెళ్లి ఎక్కడో పడేస్తే ఆడిని ఎవడో చూసి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎవరైనా కావచ్చు, ఆడ ఏ పార్టీ అనేది నాకు తెలియదు భయ, ఇప్పటిదాకా వాడు ఏ పార్టీ అనేది నాకు తెలియదు. ఒక వ్యక్తిని అత్యంత అమానుషంగా దారుణంగా క్రూరంగా కొట్టడం అనేది, అది కూడా ఏదో సినిమాలో చూసినట్టు కారులో బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టి తంతూనే ఉన్నారు వాడిని. పాపం వాడు భయపడి అన్నీ చెప్పేస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఇటువంటి దారుణాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు ఇప్పుడు మళ్ళీ పెరిగిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు పెరిగిపోతున్నాయి. మీరు చూడండి, ఆళ్ళగడ్డ, నగర్ కాన్స్టిట్యున్సీలు, అదేవిధంగా పల్నాడులో హత్యలు జరుగుతున్నాయా లేదా? ఫ్యాక్షన్ హత్యలేగా. అటు పల్నాడు అంటే పౌరుషాలగడ్డ పల్నాడు, ఇటు రాయలసీమ ఇక్కడ ఫ్యాక్షనిజం పీక్స్ లో ఉంటది. ఆళ్ళగడ్డలో మేడం గారు అల్లాడిస్తున్నారు. మాధవిరెడ్డి మేడం గారు ఆవిడ ఒక రేంజ్ లో వేసుకుంటూ ఉన్నారు. ఇంకో ఆవిడ పాపం ఆవిడ అందంగా ఉంటారు, ఆవిడ పేరు గుర్తులేదు, కానీ వీళ్ళంతా ఫ్యాక్షన్ రాజకీయాల్ని తట్టి లేపి రక్తం వాసన చూపిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆ వాసన పల్లెకు పాకి మళ్ళీ గత ఫ్యాక్షన్ రాజకీయాలు వస్తాయి, డౌటే లేదు. అందుట్లో 50% డౌట్ లేదు. దెబ్బతిన్నవాడు ఎప్పుడు ఆగడబ్బా. అదేవిధంగా ఈ కుర్రోడ్ని కొట్టే వీడియో నేను మీకైతే చూపించలేను, కానీ బ్లర్ చేస్తా, వాడు చెప్పిన ఆడియో వినండి మీరు. చూశారు కదా ఎంత దారుణం, ఎంత అమానుషం. ఎదురు తిరిగినా మాట్లాడినా వారిపైన ఏమన్నా చెప్పినా కూడా ఈ విధంగానే దాడులు జరుగుతున్నాయి అంటూ చెప్తూ ఉన్నారు ఆళ్ళగడ్డలో చికెన్ షాపుల వాళ్ళు. మేడం గారికి చికెన్ కింగ్, చికెన్ దాదా, చికెన్ ఇంకా చాలా బిరుదులు ఇస్తున్నారు. అంతేకాదు ఇంకా చాలా విధాలుగా మేడం గారు ఆళ్ళగడ్డని ఆశాంతం కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మేడం వీళ్ళు మీ వాళ్ళలో కాదో నాకైతే తెలియదు, మీ పేరు చెప్పి కొట్టించారు కాబట్టి దీనిపైన మీరు కూడా రెస్పాండ్ అవ్వండి. ఎవరైతే ఇటువంటి దారుణానికి దిగబజారో వారిని మీరు కూడా క్షమించకండి, ఎందుకంటే మీ పేరు వాడుకున్నారు వాళ్ళు. మీ ప్రమేయం లేకపోతే ఒకవేళ మీరే చేస్తే అది మాకు తెలియదు అనుకుంటే అది కోర్టులు, కేసులు, ఇదంతా పెద్ద పంచాయతీ. సో ఓవరాల్ గా ఆయన సీటు చిరిగిపోయింది అంటాం కోసం ఈ యొక్క ఫోటో, సీటు చిరిగిందంతే, ఆ రేంజ్ లో కొట్టారు.
కామెడీ కాదు, సీరియస్. మీరేమంటారు? ఆళ్ళగడ్డలో అందరికీ గుణపాఠం చెప్పాలి, నోరెత్తితే ఇటువంటి పరిస్థితే వస్తుంది అని సింబాలిక్‌గా ఇదేమైనా క్రియేట్ చేశారంటారా? మనిషిని లొంగ తీసుకునేది భయం, మనిషిని కంట్రోల్ చేసేది భయం, మనిషిని బానిసన చేసేది భయం, మనిషిని అధికారంలో నిలబెట్టేది కూడా ఆ భయం చూపించడం వల్లే. సో ఓవరాల్‌గా ఆళ్ళగడ్డలో ఆ భయాన్ని పరిచయం చేస్తున్నారు. అక్కడ ఈ నాయకులు అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భయానికి విరుగుడు ఉంటుందా? లేకపోతే భయానికే భయం పుట్టిస్తారా? అన్నది కాలమే తీర్పు చెప్తూ ఉంది. ఇప్పటికైతే ఎంజాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.